ఇదిగోండి పూర్ణంబూర్లు అంటే ఇంక చేయలేదు, ఉండలు చేసి పెట్టుకున్నాను. ఇది ఎలా చేస్తామంటే ఒక గ్లాసున్నర, దేంతో అయినా గ్లాసున్నర పెట్టుకోండి. కడిగేసేసి కుక్కర్లో పెట్టేయండి. 4 విజిల్స్ రానిచ్చి తీసేయండి. తీసేసి చిల్లులు గిన్నెలో వేసేసి అది నీళ్ళన్నీ ఓడిపోయాక గ్రైండ్ చేయండి. మెత్తగా గ్రైండ్ చేయండి. కొద్ది కొద్దిగా వేసి మెత్తగా గ్రైండ్ చేస్తే ఇలా వస్తాయి. ఆ గ్రైండ్ చేసిన దాన్ని ఏం చేయాలి, మూకుడు పెట్టుకుని ఇప్పుడు గ్లాసున్నర మనం పప్పు పోసాం, ఇంకో గ్లాసున్నర బెల్లం పోయాలి. అర్థమైందా? గ్లాసున్నర బెల్లం వేస్తే గ్లాసున్నర పప్పు పోయాలి. పప్పు ఉడకబెడతాం కదా, ఉడుకుతుంది, అది గ్రైండ్ చేస్తాము. ఈ గ్రైండ్ చేసింది ఈ మూకుల్లో బెల్లం పొంగులు రావాలి. పొంగులు వచ్చాక ఇది వేసేసేయటమే. ఈ గుండంతా వేసేసేయటం. వేసేసి బాగా కలియబెట్టి కొంచెం 2-3 చెంచాలు నెయ్యి వేసి కలియబెట్టేసి అప్పుడు ఇలా చేయాలి, ఉండలు చేయాలి. చల్లారాక ఉండలు చేయాలి. నేను ఎప్పుడో తెల్లారుజామున లేచానండి ఇవన్నీ చేయటం కోసం. ఇలా ఉండలు చేసి అన్నీ పెట్టుకోవాలి. ఇంకా ఉన్నాయి కొన్ని, ఇవి కొన్ని. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, చూద్దాం. చెంచాతో వేయచ్చు అంటారు కానీ నాకు రాదు, ఏమిటో చూద్దాం. చెంచాతో వేయండి అంటారు, చూద్దాం మరి. బాగానే వచ్చాయి. చూద్దాం. హలో, అవి పూర్ణంబూర్లు వేసాను చూసారా, అలా వేసేసాను ఉన్నవన్నీ. అది పూర్ణంబూర్లలో మిగిలిన పిండి ఇది కూడా నైవేద్యం పెట్టుకోవచ్చు. ఉప్పు, కారం, జీలకర్ర వేసేసి చిన్న చిన్న ఉండల్లాగా వేసేయటమే, పునుకుల్లాగా వేస్తే ఇవి కూడా మన నైవేద్యానికి పనికొస్తాయి. పునుకులు ఒకటి, అది 3 పూర్ణంబూర్లు. ఇది పెరుగన్నం చేస్తాను. పెరుగన్నం చేస్తే 5 అయిపోతాయి ఇవాళకి. ఇంకా అంతే, స్వస్తి చెప్పేద్దాం. ఓకే, బాయ్. అన్నానికండి, ఇది పులిహోర అన్నానికి రెడీ చేశాను, ఇంకా కలపాలి. ఇదేమో అది తీసి ఇంకా ఉన్నాయి, దీంట్లో వేసే ఉన్నాయి. ఇది సేమియా పాయసం. అన్నీ తలో కాసుని చేసి పెట్టుకుంటున్నానండి. మరి పొద్దున్నే లేచాను, 5ంటికి అలారం పెట్టుకు లేచాను. ఇప్పటికి అవ్వడం ఇంకా అవ్వలేదు. ఇదంతా చేసుకుని అప్పుడు నైవేద్యం పెట్టుకోవాలి. ओम भूर्भुवः स्वः देवसेविमहे ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम उपानाय स्वाहा। मध्य मध्य उदकपानी समर्पयामि, हस्तौ प्रक्षालयामि, पादौ प्रक्षालयामि, मुखे शुद्ध आचमनीयं समर्पयामि। सर्वदेवतार्पणमस्तु, दुर्गार्पणमस्तु। नैवेद्यं समर्पयामि। एवं नैवेद्यं समर्पयामि। परवाणं नैवेद्यं समर्पयामि, दद्धोदनं नैवेद्यं समर्पयामि, पुलिहार नैवेद्यं समर्पयामि, पूर्णंबूर्लु नैवेद्यं समर्पयामि,
పునుకులు నైవేద్యం సమర్పయామి. ఓం ప్రణాయ స్వాహ. నైవేద్యం సమర్పయామి. సర్వదేవతార్పణమస్తు. దుర్గార్పణమస్తు. పదకొండవ రోజు నైవేద్యాలు సమర్పయాలి. 11వ రోజు 10 రోజులు నిర్విఘ్నంగా చేయగలిగాను. 11వ రోజు కూడా చేశాను. ఇవాళ 5ంటికి లేచానండి. 5ంటికి లేచి ఇప్పటి వరకు నైవేద్యాలు చేసి ఇప్పుడే పూజ చేసుకున్నాను. ఇవాళ 11వ రోజు నైవేద్యాలు పెడతాను, చూడండి, ఆశీర్వదించండి, లైక్ చేయండి. అందరూ లైక్ చేయడం అంటే ఆశీర్వదించటమే. తర్వాత ఒక హారతి పాట పాడుతున్నాను, చూడండి. నేత్రములన్నీ నీవైతే సన్మార్గములో నడిపించునా. నేత్రములన్నీ నీవైతే సన్మార్గములో నడిపించు. నా నేత్రములన్నీ నీవైతే సన్మార్గములో నడిపించు. ఐక బంధ విముక్తిని పొంది, ఐక బంధ విముక్తిని పొంది, లలిత చరణములే చేరుట కొరకు నేత్రములన్నీ నీవైతే సన్మార్గములో నడిపించు. నేరములన్నీ నెపముగనంచక ఈ భవజలదిని దాటించు. నేరములేమి చేసి తినమ్మా, నేరములేమి చేసి తినమ్మా, నీ నామస్మరణమే చేసేదనమ్మా. నేరములన్నీ నీవైతే సన్మార్గములో నడిపించు. అపవాదములు తలచిన నాకు బోధన చేసిన గురుదేవతవు. అపవాదములు తలచిన నాకు బోధన చేసిన గురుదేవతవు. వాదన నాతో వలదమ్మా, వాదన నాతో వలదమ్మా, నీ పాదములునే విడువను సుమ్మా. నేరములన్నీ నీవైతే భారములన్నీ తీర్చుట కొరకు బేరము నాతో వలదమ్మా. భారములన్నీ తీర్చుట కొరకు బేరము నాతో వలదమ్మా. మానస వీణను మ్రోగించినా, మానస వీణను మ్రోగించి నా మనసును నీదరి చేర్చుకొనమ్మా. నేరములన్నీ నీవైతే సన్మార్గములో నడిపించునా. నేత్రములన్నీ నీవైతే సన్మార్గములో నడిపించు. ఐక బంధ విముక్తిని పొంది,
విముక్తిని పొంది లలిత చరణములే చేర్చుట కొరకు నేత్రములన్నీ నీవైతే